ఏం చూస్తున్నారా చెల్లా? ఏం చేయమంట వాడు అలీగాడు ఏమంటుండవు? అరే నీళ్ళు పోసుకునే పని లేదా సాస్ బాబు? ఏం చేస్తాం మరి? ఏం పెద్ద టీవీలో చూస్తున్నారు దీన్ని? ఏంది ఆపురా దాపు? ఏ కూర రాత్రి నాకు పెట్ట కొత్త కోడిగుడ్డ అది ఏంటి దాంట్లో? నాకు చిన్న ముక్క అయితే వద్దు. అన్నంతో నేను తిన్నాను. వస్తుందే. చికెన్ తెచ్చానా? చికెన్ తింటావా? ఇంకేం ఇష్టం నీకు? చికెనే ఇష్టమా? మటను? నా మ్యాన్ కొడుతుండండి. నీ పేరు ఏం పేరు చెప్పు ముందు. ఆశ్రితానా? ఎన్నో క్లాస్ నువ్వు? యూకేజా? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? నువ్వు పెద్ద నాకు ఏమవుతావు? తెలుగు మీడియమా? ఇంగ్లీష్ కాదా? తెలుగులో రెండు. తెలుగులను ముందు అన్ని పిచ్చికారులు చేసిద్ది కాదా శ్రీ? నువ్వు పెద్ద నాకేమవుతావు చెప్పు? డాక్టర్ అమ్మ అవుతావా? పోలీసు అవుతావా? పోలీసు అవుతావా? ఏముంటానికి మా ఉంది అందమైంది. పెట్టు గుడ్డు పెట్టు. పొద్దున పన్ను నువ్వు. బట్టి తొనుకు తెచ్చానావా? బట్టి తొనుకు తెచ్చానా? కూర వండుతారా? తీసుకొస్తా వండను మరి. మెక్కని కూడా తీసుకొస్తా. బాగా తింటున్నాడుగా. నేను వెళ్ళొస్తా. మీ వదిన ఒక్కతే తీసుకొస్తా మరి పిల్లలు. పిల్లలు స్నానాలు చేయించావా? సరే బయలుదేరదాం మరి. మా మమ్మీ వాళ్ళు రేపు పొద్దున్న వెళ్తారంట. ఏ శ్వాస పుర్రలు పోసుకున్నావా? కాడికి పెట్టావా? పౌడర్లు పూసావా? వెళ్దాం మరి. అత్తగారికి వెళ్దామా? వచ్చి 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 కవర్లో ఏంటి? మమ్మీ వాళ్ళకి రేపు పాత ఎత్తవేంది? ఏదన్నా కర్రీ చేస్తేనే మేము లేదు, చేయకపోతే ఆడకనుకులు కర్రీ చేస్తా. సరే వెళ్దాం. బావి కడే ఏంటిది? ఎందుకు గుచ్చుకుని దూరం? సరే నీకు ఇంతగా చెప్పాను కదా నేను.
ఏ కట్ల పొయ్యి మేము చేస్తున్నాను కుక్కర్లో. గ్యాస్ అయిపోయిందంట అని చెప్పి కట్ల పొయ్యి మీద కర్రీ అయితే చేస్తాను. కట్ల పొయ్యి మీద చేయొచ్చా? విజిల్ వచ్చినాయా? విజిల్ వచ్చినాయి, బాగా ఉడికింది. గ్యాస్ పొయ్యి కంటే తొందరగా వచ్చింది అనుకుంటా, ఇది ఇంకా తొందరగా ఉడికిద్ది అనుకుంటా. గ్యాస్ చిన్న మంట వచ్చింది, కట్ల పొయ్యి చూడ ఎంత సెక వస్తుందో. అవును. ఆయిల్ అయితే వేడైంది, ఉడక పెట్టుకున్న వాటిలోనే ఆయిల్ పోసేసాను, అవి పక్కకు తీసేసి ఇప్పుడు వట్టితొనకల కూరలోకా? వట్టితొనకల కర్రీలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అయితే నోట్లో దంచేసా, టమాటా. మసాలా మసాలా మొత్తం వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తావా? మొత్తం బాగా వేగిన తర్వాత టమాటా కూడా మొత్తం వేగిన తర్వాత కారం, పసుపు. కానీ మా నాన్న ఆకలి అంటున్నాడు, వెయిటింగ్ కోసం. మా నాన్నకి చాలా ఇష్టం, మా నాన్నకి కూర. బాగా వేగినాయి. ఉల్లిపాయలు వేసావా? ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన, మసాలా కూడా వేసాను. తర్వాత టమాటాను, కారం, పసుపు, గరం. మా కూర అయినా తిందులే, తిందునా? కూర అయినా తిందులే. మా అమ్మాయి కూడా వచ్చింది, కానీ కూర ఎప్పుడు వండుతావు? కారం, పసుపు, కల్లుప్పను, గరం మసాలా. ఏ రేపు వెళ్తారు మీరు కూడా? తెల్లజోనకి మొక్కజొన్నకి మందు వేయాలా, నీళ్లు పెట్టాలా. మా తమ్ముడు వేటకి వెళ్తున్నారు. వాళ్ళకి చేనికి వెళ్తున్నారు. మీ చిన్న తమ్ముడు వేటకి వెళ్తాడా ఇప్పుడు? ఇప్పుడు ఆటకి వెళ్తున్నాడు, అక్కడ టూర్లు కట్టి అమ్మ మాలు లేదు. అది మాత్రం ఏమన్నా పార్టీ 3 ఎకరాలు తడవాలంటే నైట్ అంతా పట్టింది మరి. మనకేం అట్లా ఇంజిన్ నీళ్లు పెట్టడం కాదుగా, ఇంజిన్ పెట్టుకోవడం ఎప్పుడైనా వదులుకోవచ్చు. పొగులేగా బాగా అయినా మామూలుగా అయినా నైట్ డ్యూటీలు బాగుడుగా. మాసం అంటే అసలు లేడు బాగా అయితే ఎక్కువ పొగులే. నేను ఎంతవరకు వచ్చింది వదినా? ఉడుకుతుంది వదినా. ఈ మసాలా వేగేదంటేనే ఇది మన కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంది. అది టమాటా కూర లాగింది. టమాటా కూర అందులో ముక్కలు వేసుకుంటే ముక్కలు కూర అయింది అంతేలే. కానీ శాఖ పొయ్యి మీద మరి ఎందుకు రాదు శాఖ? మట్టి గాజులు కూడా శాఖ వస్తుంది. ఇంతగా వంటలో కూర అయిపోయిందా? టమాటానే ఎక్కువ చేస్తారు. అయిపోయింది అది. మరి ఇంతమంది మీద ఏడ ఉంటుందిలే. ఎంతవరకు వేస్తుంది కూర? అయిందా? అయిపోయింది బాబా. ముక్కలు కలిపేసుకున్నాం అందులో. వాటర్ పోసే పని లేదుగా? వాటర్ వద్దు, గ్రేవీగా ఉంటే బాగుంటుంది. అంతేలే. ఎన్ని విజిల్ రావాలా? ఒక 4 విజిల్ అని రాని. 4 వస్తే సరిపోద్ది. మూత పెట్ట చేతవా పెట్టేనా? చేతవా? సరే మరి. సరిపోయిందా? చూసుకోవాలి, అది కల్లుపోయి. సరే సరే మరి 4 విజిల్ రావాలా? డాన్స్ పిల్ల వచ్చింది ఎగడాలి స్టేజ్ మీద.
మనసులో నుంచి వచ్చింది వాళ్ళు ఎత్తుంటే పడుతుంది కింద అన్నం దాచి పెట్టాము అవని విజిల్ రాని మా 4 సరిపోద్ది అట్టయితే పక్కన పెట్టండి కాసేపు అన్నం ఇందాక అట్నే ఉన్నాయి ఆవిరి బానికుండా జాగ్రత్త మాయ్ మొహం మీదకి వచ్చిద్ది లేదా బుజ్జి ముద్దనిద్దేమో తినేలా తీసుకొని తినవా తిని మళ్ళీ ఇంకోసారి ఏమైంది ఆ పిల్ల నూనె పోసుకుంటుంది నువ్వు తెపాలు పెట్టి మనం తెపాలా మొత్తం రెడీ చేస్తున్నావా పెట్టు నాన్న కూడా పిలవదు పెట్టమ్మా ఆకలి అవుతుంది ఈ కట్ల పొయ్యి మీద కూరలు కానీ అన్నం కానీ భలే టేస్ట్గా ఉండే తింటే గ్యాస్ పొయ్యి మీద కంటే అప్పుడైతే మనం ఇక్కడికి వచ్చిన కొత్త తక్కువ ఏరకు వచ్చామా సంవత్సరం వచ్చి నీ పొలంలో అవును పెద్ద పెద్ద మొద్దులు సుబాబులు ఇప్పుడు లేవు మన అత్తకే తేడా పొలాలు ఒక పొల దొరకల కరువు అయిపోయినాయి అన్ని తోటలు పడేసి మొక్కజొన్నలు వేసుకుంటున్నారు అందరూ సుబాబులు తీసేసి అందరు తెలుగులు పెరిగిపోయినాయి 3 సంవత్సరాలు ఆగే బదులు 1 సంవత్సరం సంపాదించచ్చు కదా మొక్కజొన్న మీద 400 అయితే ఒక ఆయన ఎంత మోపిక వేసి వెళ్తున్నాడు పొలంలో వరకు మీకెళ్ళి కొంటారు కూడా పొలంలో కొంటున్నారు కూడా మా నాన్నకి ఇచ్చిరా మా ముందు ఆ ప్లేటు నీకు కూడా మూతి అయ్యా అంత బాగుంది కానీ బాగుంది మెమ్మే చూస్తుందా కాలేదమ్మా నీకు